హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈ రోజు మన కోసం ఏ విధమైనటువంటి మేకింగ్ వీడియో చేయబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు మన ప్రేక్షకుల కోసం ఏ విధమైనటువంటి ఆయుర్వేదిక్ అండ్ అలానే న్యాచురల్ తో కూడినటువంటి ఒక మేకింగ్ ని చూపించబోతున్నారు. దేనికి ఉపయోగపడబోతుంది? నరాల బలహీనతమ్మా. నరాల బలహీనత. సో వయస్సు నిమిత్తం లేకుండా ఎక్కువ మందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణ సమస్య నరాల బలహీనత. అవును, దీన్ని నర్వస్ వీక్నెస్ అని చెప్పి చెప్తుంటారమ్మా. ఓకే. ఆ నరాల బలహీనతతో మరి ఎక్కువ మంది బాధపడుతుంటారు కాబట్టి మరి వాళ్ళకందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఒక మంచి వీడియో చేయొచ్చుమా. ఓకే సార్. మంచి మనకు దొరికేటువంటి ఆహార ఔషధాలతోనే చక్కటి ఔషధాన్ని తయారు చేసుకుని వాటిని ఉపయోగించుకొని ఆ నరాల బలహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే, దానికి ఏ విధమైనటువంటి పదార్థాలు కావాలి సార్? కేవలం 4 పదార్థాలమ్మా. మొట్టమొదటిది ఉసిరికమ్మా. ఉసిరిక సీజన్లో అయితే ఇలాంటి ఉసిరిక తీసుకొని ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఉసిరిక పెచ్చులు, లేకపోతే మనకు ఉసిరిక పెచ్చులు ఎండించినవి మార్కెట్లో దొరుకుతాయి. పౌడర్ కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. కాబట్టి మనకు ఏది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి పౌడర్ కూడా దొరుకుతుంది కాబట్టి అది కూడా తెచ్చుకోవచ్చు. సో ఉసిరిక, రెండవది లవంగాలు, మూడవది దాల్చిన చెక్క, నాలుగవది వాము. ఈ 4 పదార్థాలు మన వద్ద ఉంటే నరాల బలహీనత సమస్యకు సంబంధించి చక్కటి ఔషధాన్ని తయారు చేసుకున్నట్లే. ఓకే సార్, అయితే ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఓకేమా. సో మొట్టమొదట ఏం చేయాలంటే ఈ యొక్క ఉసిరిక పొడి ఒక 20 గ్రామ్స్ ఒక చిన్న కప్పులో కానీ, ఒక చిన్న ప్లేట్లో కానీ, ఒక చిన్న పాత్రలో కానీ తీసుకోవాలమ్మా. మొట్టమొదటిగా ఉసిరిక పొడి ఒక చిన్న ప్లేట్లో కానీ, లేకపోతే ఇట్లాంటి కప్పులో కానీ, ఏదైనా ఒక పాత్రలో కానీ తీసుకోవాలమ్మా. ఉసిరిక పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన వాళ్ళు తయారు చేసుకునేటువంటి వాళ్ళందరూ 20 గ్రామ్స్ ఉసిరిక పొడి తీసుకోవాలన్నమాట ఒక పాత్రలో. అదేవిధంగా రెండవ పదార్థంగా లవంగాల పొడిమా. లవంగాలని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ లవంగాల యొక్క పొడిని కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. అన్ని సమానంగా తీసుకోవాలమ్మా. లవంగాల పొడి కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. మూడవ పదార్థంగా దాల్చిన చెక్క. మంచి దాల్చిన చెక్క అంటే బాగా మందంగా ఉన్నటువంటి మంచి దాల్చిన చెక్కను తీసుకొని దాన్ని పౌడర్ లాగా తయారు చేసేసుకొని ఇలాంటి పౌడర్ను కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. దాల్చిన చెక్క పొడి కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. చివరగా 4వ పదార్థంగా వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని వాము చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోవాలమ్మా. ప్రతి పదార్థం కూడా 20 గ్రాముల చొప్పున మాత్రమే తీసుకోవాలన్నమాట. ఈ విధంగా సేమ్ క్వాంటిటీ అమ్మా. సో ఈ 4 పదార్థాలు కూడా మనం చూపించినటువంటివి ఒక్కొక్క పదార్థం కూడా ఒక 20 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల మొత్తం పౌడర్ 80 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుందమ్మా. 4 పదార్థాలు. ఇప్పుడు ఈ యొక్క 4 పదార్థాల్లో కూడా నరాల బలహీనత తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయమ్మా. ఉదాహరణకి ఉసిరిక గురించి మనం ఆలోచించినట్లయితేమా, ఉసిరికలో ఉన్నటువంటి కొన్ని రకాలైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ముఖ్యంగా ఈ కెఫిక్ యాసిడ్, అదేవిధంగా విటమిన్ సి, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు, క్యాంఫరాలు, ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాల యొక్క ప్రభావం చేత ఈ మైటోకాండ్రియా అనేటువంటి శక్తినిచ్చేటువంటి యొక్క భాగాలు ఏవైతే ఉన్నాయో కణంలో, ఆ యొక్క మైటోకాండ్రియాని ఉత్పత్తి ఎక్కువ చేసేందుకు, అదేవిధంగా మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఎప్పుడైతే మైటోకాండ్రియా శక్తివంతంగా తయారవుతుందో అప్పుడు సర్వసాధారణంగా వీక్నెస్ కూడా తగ్గిపోతుందమ్మా. సో ఉసిరి అంత అద్భుతంగా పనిచేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజినాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క నరాల బలహీనత తగ్గించేందుకు ఉపయోగపడమే కాకుండా మరి ఈ యొక్క కండరాల నొప్పి కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఇలాంటి నొప్పులు తగ్గేందుకు కూడా ఈ లవంగాల్లో ఉన్నటువంటి యూజినాలు, మెగ్నీషియం ఇలాంటి రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. మూడవ పదార్థంగా మనం చెప్పుకున్నటువంటి దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినమాల్డిహైడ్, సిసమిక్ యాసిడ్, ఇవి కూడా మైటోకాండ్రియాను శక్తివంతంగా చేసేసి మైటోకాండ్రియా సమర్థవంతంగా పనిచేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వాములో ఉన్నటువంటి థైమోక్విన్ అనే రసాయన పదార్థాలు కూడా మరి నరాల బలహీనత తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఈ 4 పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా, శక్తివంతంగా, సమర్థవంతంగా కలగడమే కాకుండా అనేక రకాలైనటువంటి సైడ్ బెనిఫిట్స్ కూడా ఈ యొక్క పదార్థాల వల్ల కలుగుతాయి. ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య అనేసరికి మరి కొంతమందికి పోషకాహార లోపం వల్ల నరాల బలహీనత సమస్య వస్తుంది, కొంతమందికి షుగర్ లాంటి సమస్యలు ఉన్నప్పుడు నరాల బలహీనత వస్తుంది, కొంతమందికి మరి వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల నరాల బలహీనత వస్తుంటుంది, కొంతమందికి పోషకాహార లోపం వల్ల నరాల బలహీనత వస్తుంటుంది. ఇలా వివిధ రకాల కారణాల వల్ల ఈ నరాల బలహీనత సమస్య వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మరి నడవాలన్నా ఇబ్బంది పడుతుంటారు, కాస్త దూరం వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతుంటారు, నీరసము, నిస్త్రాణ, బలహీనత, అంతుబట్టని అంతు చిక్కని నీరసముతో చాలా ఇబ్బంది పడుతుంటారమ్మా. ఏ పని మీద
ఆసక్తి ఉండదు, ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలనిపించేటువంటి తలంపు ఉంటుంది. ఇలాంటి అనేక రకాల లక్షణాలు ఇబ్బందులు ఉంటాయి. సో ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. మరొకటి ఏంటంటే కొన్ని నరాల బలహీనత సమస్యకైతే కారణం స్పష్టంగా ఈ యొక్క కారణం వల్ల నరాల బలహీనత అనేది కలుగుతుందని చెప్పడానికి వీలవుతుంది. కానీ కొన్నింటిలో ఎలాంటి లక్షణాలు కూడా ఉండవమ్మా. ఆహారం బాగా తీసుకుంటుంటారు, టయానికి నిద్రపోతుంటారు, టయానికి విశ్రాంతి తీసుకుంటుంటారు, అన్ని తీసుకున్నప్పటికీ నరాల బలహీనత ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ఈ నరాల బలహీనత సమస్య ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఔషధం చాలా చక్కగా పనిచేస్తుంది. దీన్ని ఏ మోతాదులో అంటే ఎలా తీసుకోవాలి అంటే, దీన్ని సమస్య ఎక్కువ ఉంటే రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. ఎలాగంటే ఒక 50 ml గోరువెచ్చని పాలు తీసుకోవాలమ్మా. ఉదయం పూట ఆహారం తర్వాత ఒక్కసారి, రాత్రిపూట ఆహారం తర్వాత ఒక్కసారి 50 ml అంటే పూటకు 50 ml గోరువెచ్చని పాలు తీసుకోవాలన్నమాట. సో ఉదయం ఆహారం తర్వాత, అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు ఈ విధంగా 50 ml గోరువెచ్చని పాలు తీసుకొని ఈ 50 ml గోరువెచ్చని పాలలో కేవలము 1 గ్రామ్ అమ్మా, 1 గ్రామ్ సరిపోతుందమ్మా. ఒకవేళ సమస్య మరీ ఎక్కువ ఉంటే 2 గ్రాముల వరకు మాక్సిమం వాడుకోవచ్చు. ఇన్ జనరల్గా 1 గ్రామ్ సరిపోతుందమ్మా. కేవలం 1 గ్రామ్ పౌడరు 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలలో కలిపేసి, అవసరమైతే తేనె వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తేనె వాడుకోవచ్చు, లేకపోతే ఏదైనా బెల్లం వాడదైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్లం కూడా వాడుకోవచ్చు, లేకపోతే అలాగే తీసుకున్నా సరిపోతుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క పానీయం క్షీరాన్ని గిన సేవించినట్లయితే చాలా సమర్థవంతంగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు మన దేహంలో ప్రవేశించి నరాల బలహీనతకు కారణమయ్యేటువంటి వివిధ రకాలైనటువంటి అంశాలంతా విచ్ఛిన్నం చేసి చక్కటి శక్తిని ప్రసాదించేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తున్నామా. కాబట్టి రోజు 2 సార్లు వాడుకోవచ్చు. సమస్య కొద్దిగా ఉంటే ఒక్కసారి వాడితే సరిపోతుంది. మరి ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుని అవసరాన్ని బట్టి వాడుకుంటుంటే సరిపోతుందా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధము ఈ నరాల బలహీనతకు సంబంధించి మనం చూపించినటువంటి ఔషధం అమ్మా. ఓకే, సో చూసారు కదా, నరాల బలహీనతతో బాధపడే వాళ్ళు సో ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు మాకు చాలా కామెంట్స్ చేయడం కూడా జరిగింది. సో మీ ఒక వాల్యుబుల్ కామెంట్ని బట్టి సో ఈరోజు మీకు తగ్గట్టు ఎలాంటి ఔషధ గుణాలతో కూడినటువంటి ఈ ఆయుర్వేదిక్లో మన ఇంట్లో దొరికే ఐటమ్స్ తోటి చక్కటి డ్రింక్ అయితే మీకు రెడీ చేయడం జరిగింది. సో మీరు ఒకవేళ ట్రై చేయాలనుకున్నా, ఎవరైనా ట్రై చేసినా సరే సో దాన్ని మీకు రిజల్ట్స్ ఎలా అనిపించింది, ఎంత మేరకు ఉంది అని చెప్పేసి మాకు డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే అవి కూడా కింద కామెంట్ చేసినట్టయితే సార్తో మాట్లాడి సో దాన్ని మీకు ఏ విధంగా మీ ముందుకు తీసుకురావాలంటే ట్రై చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.